ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బుజ్జమ్మని చూసి నేర్చుకోవే, తను చాలా బాగా చదువుతుందంట. అవునంట డాడ్, మిలిటరీ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చిందంట. తను గేమ్స్ లో కూడా టాపర్ అంట. బుజ్జమ్మ అన్ని విషయాల్లో టాపర్ అని మిస్ చెప్పింది. ఒకప్పుడు నేను కూడా బుజ్జమ్మలాగా టాపర్ గా ఉండేదాన్ని. ఓ అబ్బా, సర్లే, బుజ్జమ్మలాగా కాకపోయినా కాస్తో కూస్తో టాపర్నే కదా. దేంట్లోనమ్మా? అల్లర్లోనా? చూడండి డాడ్, అందరు నన్ను ఎలా ఏడిపిస్తున్నారు. నువ్వు బాగా చదివితే నవ్విన వాళ్ళే మెచ్చుకుంటారు. ఈ ఇయర్ నేను అందరితో క్లాప్స్ కొట్టించుకుంటాను డాడ్. మీరు రేపు స్కూల్కి రావాలి. డాడ్తో పాటు మేము కూడా వస్తాం. మీరెందుకు? నిన్ను ఎంకరేజ్ చేయాలి కదా అంజు. మేము అంజు అంజు అని అరుస్తాము, నువ్వు ఆటలో గెలుస్తావు. ఓడిపోతే నవ్వుతారు కూడా. గెలుస్తావన్న నమ్మకంతో, గెలవాలన్న పట్టుదలతో ప్రయత్నించాలి. అప్పుడే గెలుస్తారు. ఓకే డాడ్, థ్యాంక్ యూ. అమర్, రేపు మీతో పాటు నేను కూడా స్కూల్కి వస్తాను. మీరెందుకు ఆంటీ? పేరెంట్స్ అంటే ఫాదర్తో పాటు మదర్ కూడా రావాలి కదా. మీ మదర్ ప్లేస్లో నేను వస్తాను. మీరు మదర్ ఏంటండి? ఏ, నేను ఈ పిల్లలకి తల్లి లాంటి దాన్ని కాదా? అమర్, నేను రాకూడదా? నేను మదర్గా రావడం తప్ప? తప్పేం లేదు మనోహరి. రేపు నువ్వు రావచ్చు. థ్యాంక్ యూ అమర్. అరుంధతి మేడము మిస్సమ్మ వెళ్లాల్సిన స్థానంలో ఈ రాక్షసి వెళ్తుందా? రేపు నేను కూడా వస్తాను. నాకు తెలుసు డాడ్, నా కోసం మీరు వస్తారని. నీ కోసం మాత్రమే కాదు, బుజ్జమ్మ కోసం కూడా వస్తున్నాను. బుజ్జమ్మ కోసమా? ఎవరో తెలియని పాప కోసం? అసలు నువ్వెందుకు అమర్? బుజ్జమ్మ ఎవరో తెలియకపోవడం ఏంటాంటీ? తను నా ఫ్రెండ్. తను మా అమ్మ పేరు పెట్టుకోవడమే కాదు, తను మా అమ్మలా మాట్లాడుతుంది కూడా. బుజ్జమ్మ అంటే మా చెల్లితో సమానం. రేపు మనం బుజ్జమ్మని కూడా ఎంకరేజ్ చేయాలి, తనని గెలిపించాలి. షూర్ డాడ్. రేపు అమరేంద్ర భార్య హోదాలో ఆ స్కూల్కి వెళ్దామని అనుకున్నాను. అమరేంద్ర వస్తుంది. తన కూతురు అని తెలియని కూతురు కోసం అన్నమాట. రేపు ఆ పిల్లతో బాగి కూడా వచ్చిందంటే అంతే, అందరూ కలిసిపోతారు. ఏం చేయాలి? చంబా, పిల్లల్ని తీసుకొని అమరేంద్ర నేను స్కూల్కి వెళ్తున్నాం. అంటే ఈరోజు అరుంధతిపై దాడి చేయట్లేదా? అదే చెప్పబోతున్నాను. ఈరోజే దాడి జరగాలి. ఇంటి దగ్గర అనుకున్నది స్కూల్ గ్రౌండ్లో చేయాలి. అంతమందిలో దాడా? ఏ, నీ రాబందు చేయలేదా? ఇంటికి అది రెడీగా ఉందా లేదా? నువ్వు చెప్పాక రెడీ చేయకుండా ఉంటానా? రాబందు సిద్ధంగా ఉంది. ఏ క్షణమైనా తన చూపులు అరుంధతి ఎక్కడున్నా పట్టేస్తాయి. కత్తిలాంటి తన ముక్కు, బాకులాంటి తన వాడి గోళ్ళు ఆ లేత శరీరాన్ని ఛిద్రం చేయటానికి సిద్ధంగా ఉన్నాయి. తన విశాలమైన రెక్కలతో రాబందు ఎగరడానికి తయారుగా ఉంది. సరే చంబా, స్కూల్ దగ్గర నువ్వు రాబందుని చూసుకో,
నేను పిల్లల్ని చూసుకుంటాను. ఈ జరిగే దాడి బాగి జీవితంలో మర్చిపోకూడదు. మనోహరి, ఒక్క నిమిషం. ఏంటి? ఇంకొక్కసారి ఆలోచించో. నువ్వు చెప్పావని ఒప్పుకున్నాను, కానీ ఆ చిన్న పాపపై రాబందుతో దాడి చేయించడానికి నా మనసేమో ఒప్పుకోవటం లేదు. ఏంటి చిన్నపిల్ల? హా? అది చిన్నపిల్ల కాదు, మళ్ళీ పుట్టిన అరుంధతి. మనల్ని చంపడానికి వచ్చిన మృత్యువు. ఆ విషయం మర్చిపోయావా? తెలుసు, కానీ ఏదైనా జరిగితే, మన ప్రయత్నం బెడిసి కొడితే, ఆ పిల్లకి ప్రాణాపాయం సంభవిస్తే? అది చేస్తే నీకేమైనా నష్టమా? అది కాదు మనోహరి. రాబందు చాలా కోపంగా, ఆవేశంగా ఉంది. ఆ చిన్న పిల్లని చంపేస్తుందేమోనని భయంగా ఉంది. దాని చావే నాకు కావాలి. పాపం మనోహరి. దాన్ని పాపం అంటే తర్వాత మనల్ని పాపం అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరిక్కడ. అది కాదు మనోహరి. చంబా, చెప్పింది చెయ్యి. ఎవరు చచ్చినా మనకనవసరం. ఆ బాగీని భయపెట్టి వారిపోయేలా చేయాలి, అంతే. స్కూల్లో హెవీ గేమ్స్ అవి ఆడుకు, దెబ్బలవి తగులుతాయి. నీకు తగినట్టుగా చిన్న చిన్న గేమ్స్ ఆడు, సరేనా? సరే కానీ నువ్వే స్కూల్కి వచ్చి గేమ్స్ సెలెక్ట్ చేయొచ్చు కదా. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. ఈరోజు వస్తే బాగుంటుందమ్మా. నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు నన్ను ఎవరు ఎంకరేజ్ చేస్తారు? నాకెవరు చప్పట్లు కొడతారు? నేను కొడతానమ్మా. మీరు చప్పట్లు కొడతారు, హ్యాపీయే తాతయ్య. అమ్మ కొడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. నాకు రావాలనే ఉంది బుజ్జమ్మ, కానీ ఆయన ఈరోజు స్కూల్కి వస్తారు. ఇంకొన్నాళ్ళు ఆయనకి నేను ఎదురు పడకూడదు. అంజు పాప, నువ్వెప్పుడు స్కూల్కి వెళ్ళాలన్నా ఫేస్ అదోలా పెట్టుకుంటావు కదా. ఈరోజు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నావేంటి? గేమ్స్ అనా? నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయక రాతోడు. గేమ్స్లో నువ్వు ఓడిపోతే ఎక్కిరిస్తారని అమ్ము ఆనంద్ ఆకాష్ని స్కూల్కి రాకుండా కట్ చేశావు. ఇప్పుడు నిన్నెవరు ఎంకరేజ్ చేస్తారు? డాడీ ఉన్నారు, నువ్వు ఉన్నావు, ఇంకా మనోహరి ఆంటీ కూడా ఉంది. మీరు చాలు నాకు. అయితే ఇంకెవరు వద్దా? బుజ్జమ్మ కూడా కావాలి. ఓ డాడ్, ఆశ్రమానికి వెళ్ళి మనతో పాటు బుజ్జమ్మని తీసుకెళ్దామా? ఎందుకు అంజు? ఆ పాపని రాజుగారు తీసుకొస్తారు కదా. లేదా ఆంటీ, నిన్న బుజ్జమ్మ నా కోసం మన ఇంటికి వచ్చింది. ఈరోజు మనం ఆశ్రమానికి వెళ్దాం.